హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో శాటిలైట్ కమ్యూనికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ శాటిలైట్ ఆన్ బోర్డ్ అని అడిగినప్పుడు ఇక్కడ మీకు బ్లాక్ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఇది ఖచ్చితంగా వేయాలి. ఇదే అనమాట శాటిలైట్ కమ్యూనికేషన్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. సో నేను సింపుల్ గా చెప్తాను, దీని యొక్క ఆపరేషన్ కానీ ఫంక్షన్ కానీ ఎలా వర్క్ అవుతుంది, ప్రతి ఒక్క బ్లాక్ నేను ఈజీగా మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? So first, satellites are advanced missions that perform various tasks in space such as communication, weather monitoring, navigation and earth observation. సో దీనికి మీనింగ్ ఏంటంటే శాటిలైట్స్ అనేవి ఒక అడ్వాన్స్ మిషన్స్ అన్నమాట. సో ఇవి మనకి వేరియస్ ఫంక్షన్స్ ని ప్రొవైడ్ చేస్తాయి. స్పేస్ లో ఉండి మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. కమ్యూనికేషన్ కానీ, వెదర్ మానిటరింగ్ కానీ, నావిగేషన్ కానీ, ఇంకా మన ఎర్త్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. పర్ఫార్మ్ దీస్ టాస్క్స్ అంటే ఏదైతే కమ్యూనికేషన్ కానీ, వెదర్ మానిటరింగ్ కానీ, నావిగేషన్ కానీ, ఎర్త్ అబ్జర్వేషన్ కానీ, సో ఇదంతా పర్ఫార్మ్ చేయడానికి శాటిలైట్స్ కి సెవరల్ సబ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అవన్నీ వర్క్ అవుతాయి అనమాట, టుగెదర్ గా వర్క్ అయ్యి శాటిలైట్ యొక్క ఫంక్షనింగ్ అనేది ప్రాపర్ గా వర్క్ అయ్యేలాగా చూస్తుంది, మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్, పవర్ సిస్టమ్. ద పవర్ సిస్టమ్ ప్రొవైడ్స్ ఎలక్ట్రికల్ పవర్ టు ఆల్ ద యూనిట్స్ ఇన్ ది శాటిలైట్. సో ఈ పవర్ సిస్టమ్ ఏం చేస్తుందంటే అన్ని యూనిట్స్ కి ఎలక్ట్రికల్ పవర్ అనేది సప్లై చేస్తుంది అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే సోలార్ పెనల్స్. దీస్ క్యాప్చర్ సన్లైట్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ సోలార్ పెనల్ ఏం చేస్తుందంటే సన్లైట్ ని క్యాప్చర్ చేసుకొని దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ ఉంది కదా బ్యాటరీస్. ఎప్పుడైతే సన్లైట్ అనేది అవైలబుల్ గా ఉంటుందో సోలార్ పెనల్స్ అనేవి చార్జ్ చేసుకొని బ్యాటరీలో స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఇవి ఎప్పుడు యూజ్ చేసుకుంటాయంటే బ్యాటరీలో స్టోర్ చేసుకుంది ఎప్పుడైతే శాటిలైట్స్ అనేవి షాడో రీజియన్ కి వెళ్ళిపోతాయి కదా, ఎర్త్ షాడో రీజియన్ కి, అప్పుడు యూజ్ చేసుకుంటాయి అనమాట. Power conversion. The power subsystem includes DC to AC converters that ensure power is supplied in the correct form, DC or AC, to different satellite components. అంటే శాటిలైట్ యొక్క పవర్ సబ్ సిస్టమ్ కి డీసీ టు ఏసీ, ఏసీ టు డీసీ కన్వర్టర్స్ ఉన్నాయన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు కొన్ని కాంపోనెంట్స్ కి కొన్ని యూనిట్స్ కి ఎలా ఉంటాయంటే ఏసీ అవసరం ఉంటుంది, కొన్ని దానికి డీసీ అవసరమై ఉంటుంది అనమాట. దాన్ని బట్టి ఇది సప్లై చేస్తుంది. ఇక్కడ చూడండి, పవర్ సబ్ సిస్టమ్ లో చార్జర్ అండ్ బ్యాటరీస్. సో ఇవి చార్జ్ చేసుకుంటాయి. ఇక్కడ రెగ్యులేటర్స్ ఏం చేస్తాయి, డీసీని సప్లై చేస్తాయి అనమాట టు ఆల్ సబ్ సిస్టమ్స్. సో ఇక్కడ చూడండి, మళ్ళీ డీవీ టు డీసీ కన్వర్టర్, డీసీ టు ఏసీ కన్వర్టర్. ఇక్కడ ఏంటంటే డీసీ అనేది ఏసీగా కన్వర్ట్ అవుతుంది అనమాట టు స్పెషల్ సబ్ సిస్టమ్స్. అర్థమైంది కదా నేను చెప్పిందంతా? నెక్స్ట్, కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్. దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే ద కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్మిటింగ్ అండ్ రిసీవింగ్ ద సిగ్నల్స్ ఫ్రమ్ ఎర్త్. ఈ కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ ఇంకా రిసీవ్ చేసుకుంటుంది ఎర్త్ నుంచి. కీ కాంపోనెంట్స్ వచ్చేసి ట్రాన్స్పాండర్. ఇది అనేది కమ్యూనికేషన్ సిస్టమ్ కి ఒక కోర్ అన్నమాట. ఇట్ రిసీవ్స్ అప్లింక్ సిగ్నల్స్ ఫ్రమ్ ద ఎర్త్, యాంప్లిఫైస్ దెమ్ అండ్ దెన్ కన్వర్ట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిగ్నల్ ఇంటూ డౌన్ లింక్ ఫ్రీక్వెన్సీ టు సెండ్ బ్యాక్ టు ఎర్త్. అంటే సో ఇది ఏం చేస్తుందంటే ఎర్త్ నుంచి అప్లింక్ సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకొని వాటిని యాంప్లిఫై చేస్తుంది అనమాట. యాంప్లిఫై చేసి డౌన్ లింక్ ఫ్రీక్వెన్సీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఆ డౌన్ లింక్ ఫ్రీక్వెన్సీని మళ్ళీ ఎర్త్ కి పంపించేస్తుంది. నెక్స్ట్, యాంటీనా సబ్ సిస్టమ్. ఇది ఏం చేస్తుందంటే ట్రాన్స్మిటింగ్, రిసీవింగ్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ ఉంటాయి కదా, ట్రాన్స్మిటింగ్, రిసీవింగ్ రెండింటిని హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్, టీటీసీ అంటే టెలిమెంటరీ, ట్రాకింగ్ అండ్ కంట్రోల్ సబ్ సిస్టమ్. దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇది శాటిలైట్ యొక్క హెల్త్ ని, స్టేటస్ ని మొత్తం మానిటర్ చేస్తుంది అనమాట. అంటే ఎలా ఉంది, శాటిలైట్ లోపల ఉన్న అన్ని యూనిట్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేవా, సబ్ సిస్టమ్స్ అనేవి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది ఇది చూసుకుంటుంది అనమాట. ఇది ఎలా వర్క్ అవుతుందంటే శాటిలైట్ పారామీటర్స్ ని ట్రాక్ చేస్తుంది అనమాట. అంటే టెంపరేచర్, బ్యాటరీ వోల్టేజ్, స్పీడ్, ఇంకా ఆర్బిట్ హైట్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎర్త్ కి సెండ్ చేస్తుంది అనమాట, గ్రౌండ్ స్టేషన్ కి సెండ్ చేస్తుంది. సో మనం అనలైజ్ చేయొచ్చు శాటిలైట్ యొక్క కండిషన్ ఏంటి, ఎలా ఉంది అని. ensures the satellite is functioning correctly and help adjust operations if needed. సో దీనివల్ల ఏంటంటే మనకు తెలుస్తుంది అనమాట అన్ని ఫంక్షనింగ్ కరెక్ట్ గా ఉందా లేదా, లేకపోతే ఏమన్నా చేంజ్ చేయాలి, మనం అడ్జస్ట్ చేయాలా అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఆల్టిట్యూడ్ కంట్రోల్ సబ్ సిస్టమ్. దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే మెయింటైన్స్ ద శాటిలైట్స్ కరెక్ట్ ఓరియంటేషన్ అండ్ పొజిషన్ ఇన్ స్పేస్. స్పేస్ లో కరెక్ట్ పొజిషన్ లో ఉండేలాగా చూస్తుంది అనమాట. హౌ ఇట్ వర్క్స్, ఎలా వర్క్ అవుతుంది. Jet thrusters. These are the fired to adjust the satellite orientation, attitude in the space and ensure it remains stable in its orbit. ఈ జెట్ థ్రస్టర్స్ ఏం చేస్తాయంటే శాటిలైట్ ని ఒక కరెక్ట్ పొజిషన్ లో, ఆర్బిట్ లో కరెక్ట్ పొజిషన్ లో ఉండేలాగా చూస్తుంది అనమాట. ఆర్బిట్ లో స్టేబుల్ అయ్యేలాగా చూస్తుంది, అంటే సైడ్ కి వెళ్లకుండా కరెక్ట్ ఆర్బిట్ ని ఫాలో అయ్యేలాగా చేస్తుంది. ఇక్కడ చూడండి, ఎన్షూర్స్ ద శాటిలైట్ ఇన్ నీడ్స్ ద కరెక్ట్ పొజిషన్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ అదర్ ఆపరేషన్స్. శాటిలైట్ ని అదే ఇందాక చెప్పింది కరెక్ట్ పొజిషన్ లో ఉంటుంది అనమాట మన కమ్యూనికేషన్ పర్పస్ కానీ వేరే ఆపరేషన్స్ కానీ.
నెక్స్ట్ ఏముంది ప్రపల్షన్ సబ్సిస్టమ్. దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే హెల్ప్స్ ద శాటిలైట్ రీచ్ అండ్ మెయింటైన్ ఇట్స్ కరెక్ట్ ఆర్బిట్. సో శాటిలైట్ కి హెల్ప్ చేస్తుంది అనమాట, కరెక్ట్ ఆర్బిట్ లో ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. సో దీని యొక్క కీ కాంపోనెంట్స్ ఏంటంటే అపోగి కిక్ మోటార్. సో యూజ్ టు మూవ్ ద శాటిలైట్ ఇంటూ ఇట్స్ ఫైనల్ ఆర్బిట్ ఆఫ్టర్ లాంచ్. ఎప్పుడైతే లాంచింగ్ అనేది జరుగుతుందో అయిపోయాక మనకు పార్ట్స్ అన్ని డివైడ్ అయిపోతాయి కదా. సో ఈ మోటార్ ఏం చేస్తుందంటే మనకు ఫైనల్ ఆర్బిట్ ఉంటుంది కదా, ఎక్కడైతే ఇది రొటేట్ అవ్వాలి, ఎక్కడ ఉండాలో, సో ఆ ఆర్బిట్ కి కరెక్ట్ మూవ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. జెట్ థ్రస్టర్స్ ఇవేం చేస్తాయంటే శాటిలైట్ యొక్క పొజిషన్ ని అడ్జస్ట్ చేస్తాయి, ఇంకా కరెక్ట్ గా ఉండేలాగా మెయింటైన్ చేస్తాయి. కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్ చెప్పినప్పుడే యాంటీనా సబ్ సిస్టమ్ జస్ట్ ఏంటి అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి మళ్ళీ యాంటీనా సబ్ సిస్టమ్. దీని యొక్క ఫంక్షన్ ఏంటి, ఇది బోత్ ట్రాన్స్మిషన్ రిసెప్షన్ రెండు సిగ్నల్స్ ని హ్యాండిల్ చేస్తుంది. కాంపోనెంట్స్ ఏంటంటే దేర్ ఆర్ బి మల్టిపుల్ యాంటీనాస్ ఆన్ ది శాటిలైట్ టు హ్యాండిల్ బోత్ రిసెప్షన్ ఆఫ్ ఎ సిగ్నల్ ఫ్రమ్ ఎర్త్ అండ్ ట్రాన్స్మిషన్ బ్యాక్ టు ఎర్త్. సో ఇందులో మనకి మల్టిపుల్ యాంటీనాస్ అనేవి ఉంటాయి అనమాట. సిగ్నల్ ఎఫిషియెంట్ గా ట్రాన్స్మిట్ చేయడానికి అండ్ రిసీవ్ చేసుకుంటుంది, అలాగే ఎఫిషియెంట్ గా ట్రాన్స్మిట్ కూడా చేస్తుంది ఎర్త్ కి. చూడండి, నేను అదే ఇందాక చెప్పాను, ఇక్కడ చూడండి ద యాంటీనాస్ ఎన్ష్యూర్ ద శాటిలైట్ కెన్ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ ఫర్ ఇట్స్ మిషన్. దాని యొక్క మిషన్ కి ఇది మంచిగా వర్క్ అవుతుంది అనమాట, ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి కమ్యూనికేషన్ కానీ డేటా ట్రాన్స్మిషన్ కానీ. Satellites depend on the different subsystems that work together to function properly in the space. సో ఈ సబ్సిస్టమ్స్ అన్ని కలిసి ఎఫిషియెంట్ గా వర్క్ అయ్యి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ప్రతి ఒక్క సబ్ సిస్టమ్స్ కి పవర్ కానీ, కమ్యూనికేషన్ కానీ, ట్రాకింగ్ కానీ, పొజిషన్ కానీ ఇంపార్టెంట్ అనమాట. ఒక కంప్లీట్ మిషన్ అనేది సక్సెస్ఫుల్ గా జరగాలంటే ఈ సబ్ సిస్టమ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అనమాట. కమ్యూనికేషన్ కానీ, డేటాని సెండ్ చేయడం కానీ, ఇంకా శాటిలైట్ ని ఒక మంచి పొజిషన్ లో ఉంచడం కానీ, అంటే గుడ్ వర్కింగ్ కండిషన్ లో ఉంచడం కానీ, విచ్ మేక్ శాటిలైట్ క్రూషియల్ ఫర్ సర్వీసెస్ లైక్ టీవీ బ్రాడ్కాస్టింగ్, నావిగేషన్ అండ్ సైంటిఫిక్ స్టడీస్. సో దీనివల్ల ఏంటంటే మనకి టీవీ బ్రాడ్కాస్టింగ్ మంచిగా ఉంటుంది, నావిగేషన్ కానీ, ఇంకా సైంటిఫిక్ స్టడీస్. సో చాలా అప్లికేషన్స్ అనేవి మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది ఈ శాటిలైట్స్ అనేవి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఒకసారి మళ్ళీ అక్కడ ఉన్న మ్యాటర్ అంతా చదవండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లిస్ట్ ది ఫంక్షన్ ఆఫ్ శాటిలైట్ ట్రాన్స్పాండర్. సో నేను ఇందాక మీకు అక్కడ చెప్పాను కదా బ్లాక్ డయాగ్రామ్, శాటిలైట్ కమ్యూనికేషన్ లో బ్లాక్ డయాగ్రామ్. సో అందులో మనకి ట్రాన్స్పాండర్ అని ఉంది కదా, దాని యొక్క యూజ్ ఏంటి, దాని యొక్క ఫంక్షన్ ఏంటి అని క్వశ్చన్ అనమాట. సో ఫంక్షన్స్ ఆఫ్ ఈ శాటిలైట్ ట్రాన్స్పాండర్ ఏంటంటే ఈ ట్రాన్స్పాండర్ ఏం చేస్తుందంటే ఎర్త్ స్టేషన్ నుంచి సిగ్నల్ ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. అదే అప్లింగ్ సిగ్నల్ ని ఎర్త్ స్టేషన్ నుంచి రిసీవ్ చేసుకుంటుంది. ఇట్ యాంప్లిఫైస్ ది సిగ్నల్ టు మేక్ ఇట్ స్ట్రాంగ్ సో ఇట్ కెన్ ట్రావెల్ ప్రాపర్లీ బ్యాక్ టు ఎర్త్. సిగ్నల్ ని స్ట్రాంగ్ చేయడం వల్ల ఎర్త్ కి ప్రాపర్ గా రీచ్ అవుతుంది అనమాట. అది ఈ ట్రాన్స్పాండర్ ఏం చేస్తుందంటే సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తుంది అనమాట, ఇంకా ఎర్త్ కి సెండ్ చేస్తుంది, బ్యాక్ ఎర్త్ కి సెండ్ చేస్తుంది. సో మనం పంపించే సిగ్నల్ ఏమంటామంటే అప్లింగ్ సిగ్నల్ అని అంటాము, ఏదైతే రిసీవ్ చేసుకుంటామో దాన్ని డౌన్లింగ్ సిగ్నల్ అని అంటాం అనమాట. ఇంకా ఏం చేస్తుందంటే ఇది ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా వాటిని ఫిక్స్ చేస్తుంది, ఇంకా అడ్జస్ట్ ద సిగ్నల్ టు ఎన్ష్యూర్ క్లియర్ కమ్యూనికేషన్. ఇంకా సిగ్నల్ ని ఎర్రర్స్ లేకుండా అడ్జస్ట్ చేస్తుంది అనమాట, ఒక క్లియర్ కమ్యూనికేషన్ అనేది ఉండడానికి. ఇన్ సమ్ కేసెస్ ఇట్ కంబైన్స్ మల్టిపుల్ సిగ్నల్స్ ఇంటూ వన్ అలోయింగ్ మోర్ డేటా టు బి సెండ్ త్రూ ది సాటిలైట్. సో కొన్ని కేసెస్ లో ఏంటంటే ఇది చాలా మల్టిపుల్ సిగ్నల్స్ తో కంబైన్డ్ అయి ఉంటుంది అనమాట, ఏదైతే ఎర్త్ కి రిసీవ్ చేసుకుంటుందో శాటిలైట్ నుంచి. ఎందుకంటే మోర్ డేటా అనేది ఉంటుంది అనమాట, మోర్ డేటా శాటిలైట్ అనేది సెండ్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి శాటిలైట్ ట్రాన్స్పాండర్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట, సిగ్నల్ రిసీవ్ చేసుకుంటుంది, దాన్ని స్ట్రెంత్ చేస్తుంది, ఇంకా దాని యొక్క ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తుంది, మళ్ళీ మంచిగా ఎర్త్ కి రిటర్న్ చేస్తుంది అనమాట. సో మనకి దీనివల్ల ఏంటంటే కమ్యూనికేషన్ అనేది క్లియర్ గా ఉంటుంది, రియలబుల్ గా ఉంటుంది. నేను ఏదైతే తెలుగులో చెప్పానో ఒకసారి అక్కడ ఉన్న మ్యాటర్ చదవండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అప్లింక్ అండ్ డౌన్లింక్ ఫ్రీక్వెన్సీస్. సో అప్లింక్ డౌన్లింక్ ఫ్రీక్వెన్సీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో ఏంటంటే చూడండి, గ్రౌండ్ స్టేషన్ నుంచి మనం శాటిలైట్ కి సిగ్నల్ ని సెండ్ చేస్తున్నాం, దాన్ని అప్లింక్ సిగ్నల్ అని అంటాము. అప్లింక్ ఫ్రీక్వెన్సీతో ఒక సిగ్నల్ ని సెండ్ చేస్తున్నాము. సో మళ్ళీ శాటిలైట్ నుంచి మళ్ళీ మన గ్రౌండ్ స్టేషన్ కి మళ్ళీ రిటర్న్ అవుతుంది కదా సిగ్నల్, అదనేది డౌన్ లింక్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అనమాట. మీకు ఇంకా క్లారిటీ వస్తుంది చూడండి. అప్లింక్ ఫ్రీక్వెన్సీ వాట్ ఈస్ ఇట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ యూజ్డ్ టు సెండ్ సిగ్నల్స్ ఫ్రమ్ ద ఎర్త్ స్టేషన్ గ్రౌండ్ స్టేషన్ టు ది శాటిలైట్. సో మనము ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీతో మనము సిగ్నల్స్ ని ఎర్త్ స్టేషన్ నుంచి శాటిలైట్ కి సెండ్ చేస్తాం అనమాట. ఆ ఫ్రీక్వెన్సీని మనం ఏమంటామంటే అప్లింక్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో వాట్ డస్ ఇట్ వర్క్, సో ఇది ఏం చేస్తుంది, ద ఎర్త్ స్టేషన్ సెండ్స్ ఏ సిగ్నల్ టు శాటిలైట్ యూజింగ్ హై ఫ్రీక్వెన్సీస్. సో సెండ్ చేసే సిగ్నల్ ఏదైతే ఉందో అది హై ఫ్రీక్వెన్సీస్ తో ఉంటుంది అనమాట. చెప్పాను కదా గ్రౌండ్ స్టేషన్ నుంచి మనం ఒక సిగ్నల్ ని సెండ్ చేస్తాము, దాన్ని హై ఫ్రీక్వెన్సీతో సెండ్ చేస్తాము, దాన్ని అప్లింక్ ఫ్రీక్వెన్సీ అని అంటాము. సో ఆ ఫ్రీక్వెన్సీస్ ఏ రేంజ్ లో ఉంటాయంటే సి బ్యాండ్, కేయు బ్యాండ్, కేఏ బ్యాండ్. సి బ్యాండ్ వచ్చేసి 6 GHz, కేయు బ్యాండ్ వచ్చేసి 14 GHz, కేఏ బ్యాండ్ వచ్చేసి 27 GHz టు 31 GHz. సో ఈ ఫ్రీక్వెన్సీస్ లో సిగ్నల్ అనేది గ్రౌండ్ స్టేషన్ నుంచి శాటిలైట్ కి రీచ్ అవుతుంది.
నెక్స్ట్ ఏంటి డౌన్లింక్ ఫ్రీక్వెన్సీ. ఇదేంటంటే ఇట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ యూజ్డ్ టు సెండ్ సిగ్నల్స్ ఫ్రమ్ ది శాటిలైట్ బ్యాక్ టు ఎర్త్ స్టేషన్. సో ఈ ఫ్రీక్వెన్సీలో మనము శాటిలైట్ నుంచి సిగ్నల్ అనేది ఎర్త్ స్టేషన్ కి రీచ్ అవుతుంది అనమాట. సో వాట్ డస్ ఇట్ వర్క్? ది శాటిలైట్ సెండ్స్ ద సిగ్నల్ బ్యాక్ టు ఎర్త్ యూజింగ్ లో ఫ్రీక్వెన్సీస్. సో మనం అప్లింక్ లో హై ఫ్రీక్వెన్సీస్ తో సెండ్ చేసి ఉంటాం కదా సిగ్నల్, మళ్ళీ శాటిలైట్ నుంచి గ్రౌండ్ స్టేషన్ కి లో ఫ్రీక్వెన్సీలో సిగ్నల్ అనేది రీచ్ అవుతుంది. సో ఆ ఫ్రీక్వెన్సీ ఎగ్జాంపుల్స్ వచ్చేసి సి బ్యాండ్, కేయూ బ్యాండ్, కేఏ బ్యాండ్. సి బ్యాండ్ వచ్చేసి 4 GHz, కేయూ బ్యాండ్ వచ్చేసి 12 GHz, కేఏ బ్యాండ్ వచ్చేసి 17.7 GHz టు 21.2 GHz అలా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, నేను బాక్స్ టైప్ లో ఇక్కడ పాయింట్స్ అనేవి పెట్టాను. ఏంటంటే ద అప్లింక్ యూజెస్ హై ఫ్రీక్వెన్సీ టు సెండ్ సిగ్నల్స్ టు ది సాటిలైట్, అదే చెప్పాను కదా. సో ఇక్కడ హై ఫ్రీక్వెన్సీస్ తో సిగ్నల్ అనేది సాటిలైట్ కి రీచ్ అవుతుంది అప్లింక్ అనేది. డౌన్ లింక్ ఏంటి? ఇది అనేది లో ఫ్రీక్వెన్సీస్ అనమాట. ఇది సాటిలైట్ నుంచి ఎర్త్ కి వచ్చేసింది. సో ఎందుకు అంటే డిఫరెంట్ గా, ఎందుకంటే దీస్ హెల్ప్స్ అవాయిడ్ ఇంటర్ఫియరెన్సెస్ అండ్ కీప్ కమ్యూనికేషన్ క్లియర్. సో మనకి ఈ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ వల్ల ఏంటంటే ఇంటర్ఫియరెన్సెస్ అనేవి అవాయిడ్ అవుతాయి, ఇంకా కమ్యూనికేషన్ అనేది క్లియర్ గా ఉంటుంది. సో అర్థమైంది కదా. ఒకసారి నేను చెప్పినాక మీరు ఖచ్చితంగా ఒకసారి చదవండి, అక్కడ ఉన్న మ్యాటర్ మీకు ఈజీగా అర్థమవుతుంది.